వివిధ పంటల్లో కలుపు యాజమాన్యం గురించి అన్నదాతలో ప్రతిరోజు వరుస కథనాలను చూస్తున్నాం కదా. కలుపు మందుల వాడకం కత్తి మీద సాము లాంటిది. అవగాహన లేకుండా వాడితే అసలుకే మోసం వస్తుంది. ఏ పంటలో ఏ కలుపు జాతికి ఏ మందును ఏ దశలో వాడాలని సిఫార్సు చేశారో దానినే వాడుకోవాలి. అంతేకాక రైతులందరూ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే సమగ్ర పద్ధతులైన సేద్య పద్ధతులు, యాంత్రిక పద్ధతులు, అంతర పంటల సాగుతో పాటు అవసరమైతేనే రసాయన పద్ధతులను వాడుకోవాలి. తరువాత వేయబోయే పంటను కూడా దృష్టిలో ఉంచుకొని కలుపు మందులు వాడుకోవాలి. కలుపు మందుల వాడకంలో రైతులు తప్పనిసరిగా దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాల గురించి ఇవాల్టి అన్నదాతలో హైదరాబాద్లోని విశ్రాంత కలుపు నిపుణులు డాక్టర్ ఏ సుబ్రహ్మణ్యేశ్వరరావు ఇలా తెలియజేస్తున్నారు. మనకి ఈ కలుపు మందుల వాడుకలో తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు ఏంటంటే, ముఖ్యంగా మనకు పురుగు మందులు, తెగుళ్ళ మందుల కలుపు మందులు వాడటం కుదరదు. కారణం ఏంటంటే, ఇక్కడ మనం నిర్మూలించాల్సిన కలుపు, కావాల్సినటువంటి పైరు కూడా ఒకే జాతికి చెందినవి. ఉదాహరణకి వరి, ఊదా చూసుకోండి. అసలు వరికి, ఊదకి ప్రాథమిక దశలో అసలు గుర్తించడం కూడా చాలా కష్టం. సామాన్య రైతులు కూడా కష్టం. అది కొంచెం బాగా అనుభవజ్ఞ రైతులు మాత్రం కూలీలే గుర్తించగలరు. అట్లాగే ఏ పైరుకి ఏ మందు ఎంత మోతాదులో ఏ సమయంలో సిఫార్సు చేశారో తెలుసుకుని వాడుకోవాలి. ఉదాహరణకి క్యారెట్లో మెట్రిబిజిన్ అనే మందు 100 గ్రామ్స్ క్యారెట్లో వాడతాం. అది 100 గ్రాములకు మించితే మనకి కలుపుతో పాటుగా పైరు కూడా చనిపోతుంది. అట్లాగే వరిలో ఉందనుకోండి, మెటసల్ఫరాన్ మిథైల్ ప్లస్ క్లోరమిరాన్ మిథైల్ అనేది 8 గ్రాముల ప్యాకెట్ వస్తుంది. యాక్టివ్ ఇంగ్రీడియంట్ 4 గ్రామ్స్. ఆ 8 గ్రాములు కాకుండా మనం ఎక్కువ డోసు వాడితే పైరు దెబ్బతింటుంది అనమాట. తక్కువ డోసు వాడామనుకోండి కలుపు నిర్మూలన సరిగ్గా జరగదు. మనకి అపరాల్లో కానీ వీటిలో విత్తిన వెంటనే మనకి పెండిమిథిలిన్ అనే మందు వాడాలి. అది ఎకరానికి 1 లీటర్లుగా వాడతాం. అలా కాకుండా ఈ మందుని తీసుకెళ్ళి పైరు మొలిచిన తర్వాత స్ప్రే చేసామనుకోండి, పైరుకి ఇబ్బంది ఉంటుంది, కలుపు నిర్మూలన జరగదు. అంటే 2 రకాలుగా నష్టం, ఉభయభ్రష్టత్వం జరుగుతుంది అనమాట. పెండిమిథిలిన్ అనే మందు కానీ కేవలం విత్తిన వెంటనే మాత్రమే, నేలలో మాత్రమే, కలుపు మొలక ముందు మాత్రమే వాడుకోవాలి. అలాగే సైహలోఫాబిటైల్ అనే మందు కానీ, క్వైజలాఫాపిథైల్ అనే మందు కానీ, ఇవన్నీ కూడా పైరు మొలిచిన తర్వాత మనం సిఫార్సు చేసినటువంటి మందులు. అంటే ఆ మందుల్ని పైరు కలుపు ఉన్నప్పుడు మాత్రం మనం సిఫార్సు చేస్తాం. అలా కాకుండా మనం పైరు విత్తిన వెంటనే మనం కనుక ఆ మందులను తీసుకొచ్చి స్ప్రే చేసామనుకోండి, భూమిని తాకగానే నిర్వీర్యం అయిపోతాయి అన్నమాట. అంటే బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. కాబట్టి ఆ మందులకి కేవలం పోస్ట్ ఎమర్జెన్సీగానే వాడాలి. ఈ రకాల మందులను కేవలం ఎలా వాడాలి. అయితే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఉదాహరణకి మొక్కజొన్నలో వాడే, చెరుకులో వాడే ఎట్రజిన్ అనే మందు మొక్కజొన్న విత్తిన వెంటనే వాడుకోవచ్చు. మొక్కజొన్న 20 రోజులప్పుడు, 30 రోజులప్పుడు కూడా ఎట్రజిన్ అనే మందు తక్కువ మోతాదులో వాడుకోవచ్చు. అట్లాగే ఉల్లిలో వాడేటువంటి ఆక్సిఫ్లోరోఫెన్ అనే మందు ఉల్లి నాటిన వెంటనే వాడుకోవచ్చు. 20-25 రోజులప్పుడు కూడా వాడుకోవచ్చు. చాలా కొద్ది ఎక్సెప్షన్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఇంకోటి ఏంటంటే, అన్నిటికన్నా ముఖ్యమైనది మనం వాడేటువంటి కలుపు మందు మనం స్ప్రే చేసేటప్పుడు పక్క పొలంలో ఉన్న పైరుకి ఏదైనా ఇబ్బంది అవుతుందో లేదో తెలుసుకోవాలి. ఉదాహరణకి పక్కన ప్రతి పొలం, ఒక పక్కన వరి పొలం ఉంది. వరి పొలంలో రైతు కనుక 2,4-D సోడియం సాల్ట్స్ పిచికారీ చేస్తుంటే ఆ గాలి వాటికి సుమారుగా 1/2 కిలోమీటర్ నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న పత్తి పైరు అంతా కూడా దెబ్బతినడానికి అవకాశం ఉంది. కాబట్టి పక్కన ప్రతి మిరప లాంటి పైర్లు ఉన్నప్పుడు వరి పొలాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా 2,4-D సంబంధిత పైర్లు పిచికారీ చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే, అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, మనం స్ప్రే చేసే మందు ఈ సీజన్లో ఈ పైరుకి ఈ మందు పిచికారీ చేస్తున్నాం. ఈ తర్వాత వేయబోయే పైరు ఏంటి అంటే, కొన్ని మందుల యొక్క అవశేషాలు తర్వాత పైరు మీద కూడా ఎఫెక్ట్ ఉంటాయి. కాబట్టి మందు అవశేషాలు మనం అది తెలుసుకోవాలి. ఉదాహరణకు మొక్కజొన్నలో మనం వాడేటప్పుడు ఎట్రజిన్ అనే మందు వాడతాం. కానీ మొక్కజొన్న తర్వాత కనుక మళ్ళీ మనం కూరగాయల పైర్లు కానీ అపరాలు కానీ వేసినప్పుడు అటువంటిప్పుడు మొక్కజొన్నలు ఎట్రజిన్ వాడకుండా పెండిమిథిలిన్ మందులు కానీ వాడుకోవడం. అట్లాగే అంతర పంటలు ఉంటాయి. కొన్ని రకాల కందిలో కానీ కంది ప్లస్ కొర్ర వాడారనుకోండి, కందికి కొర్రకి అవకాశం ఉన్నటువంటి మందు మాత్రమే ప్రీ ఎమర్జెన్సీగా వాడుకోవాలి. మీరు పెండిమిథిలిన్ మందు వాడితే కనుక ప్రీ ఎమర్జెన్సీగా మనకు అక్కడ కొర్ర మొలక రాదు, కందికి వస్తుంది. కానీ రెండుకి రావాలంటే బుటాక్లోరిన్ మందు పిచికారీ చేసుకోవాలి. అట్ట కాకుండా కంది ప్లస్ వేరుశనగ ఉందనుకోండి, ఆ రెండుకి కూడా ఉపయోగపడే మందుని మనం పెండిమిథిలిన్ వాడుకోవచ్చు. 20-25 రోజులప్పుడు మనకి ఆ అంతర పంటకి రెండుకి ఇబ్బంది లేకుండా కూడా వాడే మందులు వాడుకోవచ్చు. కాబట్టి మనకి ఏ రకాలైన అంతర పంటలు వేస్తున్నాం, వాటికి అనుకూలమైనటువంటి మందులే వాడుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, పురుగు మందులు కలుపు మందులు కలిపి వాడచ్చా వాడకూడదా అనేది.
ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని రకాల ఈ మధ్యన చేసినటువంటి పరిశోధనలు ఏంటంటే కొన్ని రకాలైనటువంటి కలుపు మందులు కొన్ని రకాల పురుగు మందులు తెగుళ్ళ మందులతో కలపవచ్చును అని కంపాటబిలిటీ చార్ట్ తయారు చేయడం జరిగింది. అవి తెలుసుకుని మాత్రమే వాడాలి. అలా కాకుండా ఆ కంపాటబిలిటీ కలయిక ఉన్నదో లేదో తెలుసుకోకుండా వాడితే కనుక కలుపు మందు ప్రభావం అటు పురుగు మందు ప్రభావం కూడా నష్టపోవడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మనకి ఈ కలుపు మందులు కనుక మనకు పిచికారీ చేసేటప్పుడు పురుగు మందులు కానీ శుభ్రమైనటువంటి నీరు అంటే మురికి నీరు కానీ ఉప్పు నీరు కానీ ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదు. చాలామంది రైతులు ఏం చెప్తారంటే మేము కలుపు మందు స్ప్రే చేసాం సరిగ్గా కలుపు నిర్మూలన కాలేదు. కారణం ఏంటంటే కొన్ని సందర్భాల్లో సలైన వాటర్ ఉప్పు నీటిలో కనుక మంతే ఈ మందు విరిగిపోతుంది అనమాట. కాబట్టి మంచినీరు ఉండాలి. అలాగే బురద నీరుతో వాడారు అనుకోండి ఇదంతా ఈ కెమికల్ అంతా ప్రెసిపిటేట్ అయిపోయి సరిగ్గా మందు పనిచేయకపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఏంటంటే సరైనటువంటి మంచినీరు వాడుకోవాలి. ఇంకోటి ఏంటంటే సాగునీటిలో కలుపు మందులు వాడచ్చా వాడకూడదా దీని మీద పరిశోధనలు చాలా ప్రాథమికంగానే ఉన్నాయి. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అయితే మాత్రం కొన్ని రకాలైనటువంటి పెండిమిథిలిన్ అటువంటి మందులు కూడా మనం వాడుకోవడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే పొద్దున పూట కానీ సాయంత్రం పూట కానీ కలుపు మందులు వాడుకోవటం మంచిది. అట్లాగే విండ్ స్పీడ్ గాలి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం 15 కిలోమీటర్లకు మించి గంటకు ఉంటే కనుక ఈ కలుపు మందులు వాడకూడదు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రత్యేకించి ఈ కలుపు మందులు వాడేటప్పుడు చేయాల్సింది ఏంటంటే కేవలం కలుపు మందుల మీద మాత్రమే ఆధారపడకుండా అవకాశం ఉన్నంత వరకు కూడా ఇప్పుడు కూడా సేద్య పద్ధతులు అంటే అంతర్కృషి చేయటం కానీ అంతర పంటలు వేసుకోవటం కానీ అట్లాగే వేసవిలో లోతుదుక్కులు చేసుకోవటం తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే కలుపు మందులు వాడాలి. ఎప్పుడు కూడా కలుపు మందులు వాడేటప్పుడు సాధ్యమైనంత వరకు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అట్లాగే ఎక్స్పైరీ అయిపోయినటువంటి కలుపు మందులు కూడా ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం సలాడ్ క్రాప్స్గా కానీ ఆకుకూరల్లో కానీ సాధ్యమైనంత వరకు ఈ కలుపు మందులు వాడకూడదు. వీటిలో అవశేషాలు ఉంటాయి కాబట్టి మనకి ఇప్పటికే పురుగు మందులు తెగుళ్ళ మందుల అవశేషాలు చాలా ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ పంటకు స్ప్రే చేసినప్పుడు పంట కాల పరిమితి ఎంత ఉన్నది హార్వెస్ట్ చేయడానికి అనేది తెలుసుకుని మాత్రమే వాడుకుంటే మంచిగా ఉంటుంది.